రాజకీయాల్లో ఉన్నత పదవులు రావడమే చాలా గొప్ప అవకాశంగా భావిస్తారు అధికారులు గానీ, నేతలు గానీ. అయితే అంత ఈజీగా అంటే భారీ ఎత్తున జీతాలుంటాయి, హోదా ఉంటుంది, పవర్ ఉంటుంది. ఆ హోదా కోసం ఆ పదవిలో కొనసాగుతుంటారు. కానీ రాజీనామా చేయడం అనేది చాలా రేర్‌గా జరుగుతుంది. అయితే ఇటీవల మనం చూసాం. నిన్నైతే విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి రాజీనామా చేశారు. అంతకుముందు ఈ వారంలోనే రేరా చైర్మన్ సత్యనారాయణ కూడా రాజీనామా చేశారు. చాలా అరుదైన సంఘటన ఈ 2 గూడా. ఎందుకు వీళ్ళు రాజీనామా చేశారు? దీని వెనుక కారణాలేంటి అనే అంశాలను గనక మనం మాట్లాడుకుంటే, విద్యా కమిషన్ చైర్మన్‌గా ఆయన ఐఏఎస్ అధికారి, ఆంధ్రప్రదేశ్‌లో జగన్ గవర్నమెంట్ టైంలో అక్కడ విద్యా అభివృద్ధికి, పాఠశాలల సంస్కరణల కోసం ఆయన చాలా మార్పులు చేశారక్కడ. మంచి రిజల్ట్స్ వచ్చాయి. అందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన్ని ఆంధ్ర నుంచి ఇక్కడికి తీసుకొచ్చి విద్యా కమిషన్ చైర్మన్‌గా ఆయన్ని నియమించారు. ఆయన మొత్తం తెలంగాణలో ఉన్న విద్యా వ్యవస్థ, ఆ వ్యవస్థలో ఉన్న లోపాలు, ఎలాంటి సవరణలు చేయాలి అన్న అంశాలపై స్పష్టమైన నివేదిక ప్రభుత్వానికి ఇచ్చారు. నివేదిక ఇచ్చాను కదా, ఇంకా నా పని అయిపోయింది, అందుకే రాజీనామా చేశానని ఆయన చెప్తున్నప్పటికీ, ఎందుకు ఆయన రాజీనామా చేశారు? ఏదన్నా జరిగిందా? లోగుట్టు ఏంటి అన్న అంశాలపై రకరకాల చర్చలు బయట వినిపిస్తున్నాయి అనేక అంశాలు. అయితే విషయం ఏందంటే, ఆయన తన నివేదికలో ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగాలుగా చేస్తున్న టీచర్లు ఉన్నారో వారి జీతాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇంకా జీతాలు పెంచాల్సిన అవసరం లేదని కూడా ఆయన తన నివేదికలో పేర్కొన్నారు. అంతేకాదు 10th అలాగే ఇంటర్ విద్యా వ్యవస్థలో మార్పులు చేయాలి అన్న కామెంట్ కూడా ఆయన పెట్టారు. అయితే ఇవి 2 కూడా రాజకీయ దుమారానికి తెరలేవడం, తర్వాత ప్రభుత్వానికి విద్యా కమిషన్‌కి మధ్య గ్యాప్ పెరిగింది. దీంతో ఆయన అసహనంతో వెళ్ళారా అన్న చర్చ కూడా జరుగుతుంది. ఇంకొకటి ఏందంటే, ఎక్కడా లేని విధంగా తెలంగాణలో పాఠశాలల ఫీజులు, ఆ పాఠశాలల దోపిడీ ఎంత భయంకరంగా ఉంటుందంటే, ఫీజులు ఇష్టానుసారంగా పెంచి మిడిల్ క్లాసు ప్రజల రక్తాన్ని పీలుస్తున్నారు. ఈ విద్యా పాఠశాలలకు సంబంధించిన యాజమాన్యాలు ఇష్టానుసారంగా పెంచేసి ప్రతి సంవత్సరం హైక్ భయంకరంగా ఉంటుంది, ఫీజు హైక్. అయితే విద్యా కమిషన్ ఏం చేసిందంటే, మ్యాక్సిమంగా హైదరాబాద్ నగరంలో ఉన్న మ్యాక్సిమం పాఠశాలల్ని పిలిచి వాళ్ళతో మీటింగ్లు పెట్టి ఎందుకు ఇంత ఫీజులు చేస్తున్నారు, ఆ ఫీజుల నియంత్రణపై ఒక రిపోర్ట్ తయారు చేశారు వాళ్ళు. తయారు చేసి ఇది ప్రభుత్వానికి ఇచ్చారు. అయితే ఆ పాఠశాలల లాబీ, ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్న కొంతమంది రాజకీయ నేతలకు బినామీ పేర్లతో పాఠశాలలు నిర్వహిస్తున్నారు. అది ఒక పెద్ద నెట్వర్క్, అది ఒక మాఫియాలా నడుస్తుంది. కాబట్టి అంత ఈజీగా వాళ్ళని కంట్రోల్ చేయడం అనేది సాధ్యం కాలేదు. ఈ ఏడాది మళ్ళీ పెద్ద భారీ ఎత్తున ఫీజులతోనే పాఠశాలలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో అసహనానికి గురయ్యే విద్యా కమిషన్ చైర్మన్‌గా ఆయన రాజీనామా చేశారన్న ప్రచారం అయితే జరుగుతుంది. వాస్తవం ఏంటో తేలాల్సి ఉంది. ఆయనైతే ఓపెన్‌గా చెప్పింది ఏంటంటే, నేను ఇక్కడ ఎలాంటి సంస్కరణలు చేయాలి అన్న అంశాలపైన నివేదిక ఇచ్చాను, నా పని అయిపోయింది కాబట్టి నేను రాజీనామా చేస్తున్నానని మురళి చెప్పారు. అయితే ఇక రేరా చైర్మన్‌గా ఉన్న సత్యనారాయణ, ఆయన కూడా రాజీనామా చేయడం వెనుక హైదరాబాదులో రియల్ ఎస్టేట్ కేంద్రంగా పలు రాజకీయ విమర్శలకు లోనవ్వడం, ఆ విమర్శలకు సంబంధించి సత్యనారాయణపై చాలా ఆరోపణలు రావడం. రియల్ ఎస్టేట్ రంగంలో రేరా అనేది చాలా కీలకమైన విభాగం. ఆ విభాగానికి సత్యనారాయణ చైర్మన్‌గా ఉన్నారు. అయితే ఈ ఆరోపణలు ఏవైతే రియల్ ఎస్టేట్‌కి సంబంధించిన ఆరోపణలు వస్తున్నాయో ఆయనపై పడడంతో ఆయన కొంత అసహనానికి గురయ్యారు. దీంతో ప్రభుత్వానికి చైర్మన్‌కు మధ్య గ్యాప్ పెరిగిపోవడంతో ఇంకా ఆయన కూడా అసహనంతోనే రాజీనామా చేశారన్న ప్రచారం అయితే జరుగుతుంది. వాస్తవాలు ఏంటి అనేది తెలియాల్సి ఉంది. అయితే వాళ్ళు ఓపెన్‌గా అయితే ఏం చెప్పడం లేదు.